యేసుక్రీస్తు చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక కార్యం అండి. నిజంగా కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయం, కొలస్సీ పత్రిక మొదటి అధ్యాయము 17, 18, 19, 20 ఈ వచనాలు మనం చూద్దామండి. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తము, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అంటే తనకి ప్రతి దాని విషయంలో కూడా అన్ని పాత్రల్లో ఈయన పాత్ర ఉంటుందట. అన్నిటిలో ప్రాముఖ్యత అంటే సృష్టిని కలిగించటంలో, మనుషులను చేయడంలో, మనుషులను రక్షించటంలో, మనుషులను తీసుకెళ్లటంలో, దెయ్యం విషయంలో, మళ్ళీ చెప్తాను, సృష్టిని కలిగించటంలో, ఆదామును చేయడంలో, మనుషులను రక్షించటంలో, దెయ్యం యొక్క కార్యక్రమాలలో, ధర్మశాస్త్రం ఇవ్వడంలో, అన్ని విషయంలో ఏమంటున్నాడు ఆయన? అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము. అబ్బా, చాలా ప్రాముఖ్యత ఇచ్చేసాడట ఆయనకి. ఏంటి అసలు ప్రాముఖ్యత ఇచ్చే? అన్నిటిలోని ఇప్పుడు ఏవో వస్తాయి మనకి. అన్నిటిలో యేసు ప్రభుకి ప్రాముఖ్యం ఉందట. ఏంటది? ఆయన ఆది అయ్యుండి మృతుల నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడాయను. 19వ వచనము, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని, ఆయన యందు సర్వసంపూర్ణత, మొత్తం అన్ని పనులు ఇతనే టోటల్గా చెయ్యాలి, చేపట్టాలి అని. చూడండి, ఆయన యందు సర్వసంపూర్ణత నివసింపవలనని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను, ఆయన ద్వారా సమస్తం అంటే అన్ని మీరేది చెప్పండి, అందులో యేసుప్రభు కనిపిస్తాడు. ఆయన యందు సమస్తమును అవి భూలోకమందున్నవైనను, సమస్తమును భూలోకమందున్నవైనను అంటే యేసుక్రీస్తు శిలువ రక్తము ద్వారా భూలోకమందున్నవి అంటే ఏంటో చెప్పాలి నాకు. తర్వాత ముందుకెళ్తాను. యేసు శిలువ రక్తము చేత అవి భూలోకమందున్నవి. ఏంటి భూలోకమందున్నవి? శిలువ రక్తము ద్వారా అంటే యేసు శిలువ మీద మరణించి రక్తము కార్చటం వలన భూమి మీద ఉన్నటువంటి మనుషులందరినీ పరిశుద్ధులుగా, నిర్దోషులుగా తీర్చడానికి, పాపాలు కడగడానికి శిలువ రక్తము వలన యేసు చేసింది మనుషులందరి పాపాలు కడగడం కోసమేనా? అవి భూమి మీద ఉన్నటువంటివేనా? అలాగనుకుంటే రెండో పాయింట్ చూడండి. ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను. ఇదే మరి పరలోకమందున్నవైనను అంటే ఏంటి? పరలోకమందున్నవైనను క్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేశాడు. అవి భూలోకమందున్నవే కాదు. ఒక మానవుల పాపాల కోసమే యేసు శిలువ మీద మరణించాడు అనుకుంటున్నారు కదా మరి. కానీ ఆయన ఏమన్నాడు? అవి భూలోకమందున్నవైనను, సరదాగా పరలోకమందున్నవైన నన్ను అనడం లేదు. ఏమన్నది కిందన? అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను అంటే పరలోకములో ఏవేవి ఉన్నాయో అసలు ముందు మీకు తెలియాలి. ఏవేవి ఉన్నాయి, ఎవరెవరు ఉన్నారు? తండ్రి, పరిశుద్ధాత్మ, దేవదూతలు, అంతే కదా. మొత్తం చిన్న దేవదూతలు, పెద్ద దేవదూతలు, కెరూబులు, శరాపులు, మొత్తం గ్యాంగ్ ఎవరున్నారండి? దూతలు ఉన్నాయి, మొత్తం దూతలు ఉన్నాయి. 2 తండ్రి ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు.
రైట్. అవి పరలోకమందున్నవైనను, అంటే పరలోకములో కూడా యేసుప్రభు శిలువ రక్తము ద్వారా ఏదో జరుగుతుంది. ఏమని? ఆయన ద్వారా సమస్తమును మొత్తం క్లియర్ చేసేయాలి, మొత్తం లైన్ క్లియర్ చేసేయాలి, మొత్తం గ్రౌండ్ అంతా క్లియర్ చేసేయాలనుకున్నాడు దేవుడు. ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు తండ్రి అభిష్టమాయను అన్నాడు. ఏంటి పరలోకమందున్నవి భూమి మీద ఉన్నవి సమాధానపరుచుకోవడం అంటే ఏంటో నాకు మీరు చెప్పాలా? నెట్లో చూస్తున్నోళ్ళు కూడా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళని సమాధానపరచుకోవడం అంటే పాపం చేసినటువంటి వ్యక్తిని దేవునితో కనెక్ట్ చేశాడు. బాగుంది, ఇది బాగుంది. భూమి మీద ఉన్నవి పరలోకమందున్నవి ఏమనుంది ఇక్కడ? ఏమనుంది? అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. పరలోకమందున్నవి కూడా సమాధానపరుచుకోవాలనుకున్నాడట. అసలు పరలోకంలో మానవులు లేరు కదండి, ఎవరూ పరలోకానికి ఎక్కిపోలేదు కదండి, తెలుసు కదా. దావీదు పరలోకానికి ఎక్కిపోలేదు, ఏ మానవుడు పరలోకానికి వెళ్ళలేదు. పరలోకంలో మానవులు ఎవరూ లేకపోతే, వెళ్ళిన వారందరూ పరదేశికి చేరిపోతే, ఉన్నవారంతా భూమి మీదే ఉంటే, మరి పరలోకములో ఉన్న వాటిని కూడా దేవుడు యేసుక్రీస్తు శిలువ రక్తము చేత సంధి చేసి సమస్తమును క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొనవలనని అంటే ఏంటి సమాధానం చేశాడు? పరలోకంలో ఉన్నటువంటివి వాటిని ఏం చేశాడండి? భూమి మీద నిన్ను ప్రభు నమ్మించాడు, ప్రభు గురించి చెప్పాడు, ఏదో ప్రాణం ఇచ్చాడు, తర్వాత ఆయన నిన్ను రక్షించాడు, నీకు తెలిసినవి, నిన్ను క్షమిస్తున్నాడు, వెండి సృష్టినిచ్చాడు, దెయ్యం నుండి కాపాడుతున్నాడు. ఓకే, ఇవన్నీ మీకు తెలిసినవి. భూమి మీద యేసు ద్వారా, యేసు వలన నీకు కలిగినవి ఏంటి చెప్పండి? సృష్టిని కలిగించాడు ఆయనే, బాగుంది. ప్రపంచంలో దేవుని వాక్యం వల్ల నిర్మాణమైనవి. పరలోకమందున్నవి, అక్కడ ఉన్నటువంటివి సమాధానపరుచుకోవాలంటే ఇంతకీ పరిశుద్ధాత్మతో గొడవలు ఏమైనా ఉన్నాయా? ఏటి సమాధానం? తండ్రిని సమాధానపరచుకోవలనని అని కూడా అనలేదు. ఏమనుంది? ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెనని తండ్రి అభిష్టం. యేసుక్రీస్తు ద్వారా పరలోకమందున్నటువంటివి కూడా సమాధానపరచబడిపోవాలి. ఏంటి పరలోకంలో సమాధానం? ఇంతవరకు ప్రపంచంలో యేసు ప్రభు గురించి తెలిసినది లోకానికి ఫస్ట్ హాఫ్ తెలుసు. మానవులు రక్షించాడనే తెలుసు, మనిషిని కాపాడాడనే తెలుసు, మనుషుల కోసం శిలువ మీద రక్తం అర్పించాడనే తెలుసు, భూమి మీద ఉన్న మానవులను దేవునితో సమాధానపరిచాడని తెలుసు. మరి పరలోకమందున్నవి కూడా దేవుని యేసుక్రీస్తు ద్వారా తమ సమాధానపరుచుకొనవలనని తండ్రి అభిష్టమాయనంటే పరలోకంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఎవరితో ప్రాబ్లమ్స్ చెప్పండి? ఎవరితో గొడవలు ఉన్నాయి పరలోకంలో? ఒరే హమ్మింగ్రా, ఏదో చేశారు బాబు, దుర్మార్గులరా, నీచులరా, మీరు బస్సు గుద్దేయాలరా మిమ్మల్ని. దైవజనుడు చెప్పించకూడదురా, చెప్తున్నా జరిగిపోతాయి అవి. తెలీదురా మీకు? అలాగా కట్ చేయండి అవన్నీ, తర్వాతలే, ఇప్పుడేమి చేయకు. పరలోకమందున్నవి కూడా సమాధానపరుచుకొనవలని అన్నాడు. ఇందుకు పరలోకంలో సమాధానం ఏంటండి? పరలోకంలో ఏం జరుగుతాయి చెప్పండి? పరలోకంలో సమాధానపరుచుకోవడానికి పరలోకంలో జరిగేవి ఏంటి? మీ అందరికీ తెలిసింది ఒకటి ఉంది. ఏంటి? ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం.
అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను యుద్ధము ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ప్రకటన గ్రంథం 12:7 అంతటా పరలోకమందు యుద్ధము జరిగెను. మిఖాయేలును అతని దూతలను ఆ ఘటసర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా, ఆ ఘటసర్పమును దాని దూతలను యుద్ధము చేసిరి గాని గెలివిలేకపోయారు గనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయాను. పరలోకంలో గొడవలు 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 గొడవలు, యుద్ధాలు, దెయ్యాలైపోతున్నాయి. ఆయన దూతలలో లోపములు కనుగొనుచున్నాడు. దూతల్లో చాలా ప్రాబ్లం ఉంది. దూత దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఒక దెయ్యం దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. యోబు సంగతి తెలుసా అంటుంది. ఆదాము దగ్గరికి వెళ్ళడానికి అవకాశం అంటుంది. మానవులను అందరినీ పాడు చేయడానికి దేవుని దగ్గరకు పరలోకంలో అడుగుతుంది. ఆయన చూస్తే ఓకే నీకు అవకాశం ఇస్తున్నాను అంటున్నాడు. పరలోకంలో చూస్తే ఓహో యుద్ధం జరిగిపోయింది. అంతర యుద్ధం జరిగినట్టే జరుగుతుంది కాదు, జరిగిపోయింది. అంటే చాలా గొడవలకు ఉంది పరలోకంలో. దేవదూతలతో, దెయ్యంతో. ఇటు దేవదూతల్లో లోపాలు, అటు దెయ్యాలుగా మారిపోవడం. కొన్నేమో దేవుడు పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకములో కటికి గల బిలములోనికి తోసిస్తున్నాడు. మరి పరలోకంలో అంటూ ప్రాబ్లమ్స్ ఉంటే, గొడవలు ఉంటే, తండ్రికి పరిశుద్ధాత్మకి కొడుకుకి లేనప్పుడు మరి పరలోకంలో కూడా సమాధానపరుచుకొనవలనని అంటే యేసు ప్రభు శిలువ రక్తము ద్వారా, యేసు భూమి మీదకి వచ్చి భూమి మీద మరణించి తిరిగి లేవటం ద్వారా అసలు ఏం జరిగిందో మీరు ఆలోచించాలండి. ఈ వాక్యంలో ఉంది అసలైన సంగతి. ఏముంది బాగా ఆలోచించండి. ఇక్కడ నేను వదిలేస్తే మీరు రేపు మీరు వచ్చే వారం సమాధానం చెప్పగలరు. మీరు ఎంత ఆలోచించుకున్నా మీరు ఆ సమాధానానికే రావాలి, ఖచ్చితం అంతే. ఏమనుంది మళ్ళీ చదువుతాను. ఈ వాక్యం నేను వచ్చినంత వరకు కంటతా పెట్టాను 100 సార్లు. బైబిల్ అంతా కంటతా పెట్టాను నేను. ఏమనుకున్నారు మీరు? 19 ఆయన యందు సర్వ సంపూర్ణతయు నివసింపవల్లని ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకొనవలెననియు. అసలు పరలోకంలో దేవదూతలతో సమాధానం ఏంటి అంటే యేసుప్రభు ఏం చేశాడు తెలుసండి? నేను తిరిగి భూమి మీద నుండి సమాధిలో నుండి తిరిగి లేచాను గనుక దేవా నాకు నువ్వు సర్వాధికారం ఇస్తున్నావు గనుక ఇంకా పరలోకంలో దయ్యాలుగా మారే అవకాశం ఇంకా నేను దేనికి ఇవ్వను. నేటి నుండి ఇంకా ఏవి దయ్యాలు కావు. ఎక్కడ దేవదూతల్లో లోపాలు ఉండకూడదు. మా నాన్నకి తలపోటుగా మారిపోకూడదు. అందరూ టోటల్గా సమాధాన పడిపోవాలి. భూమి మీద అయితే దెయ్యంతో గొడవ మీకుంది. ఇక్కడ మీరు వీడితో పోరాటం ఉంది. మీకు దేవునితో మీకు సమాధానం ఉంది. పరలోకములో ఉన్న వాటిని కూడా సమాధానపరచవలనంటే ఏటి సమాధానపరచుకోవడం చెప్పండి? అంటే యేసు శిలువ రక్తము ద్వారా, యేసు తిరిగి లేవడం ద్వారా, సర్వాధికారం యేసుకి ఇవ్వడం ద్వారా అసలు పరలోకంలో ఏం సమాధానం ఏర్పడిందో ఆలోచించాలి మీరు. అంటే ఇంకా పరలోకంలో ఇంకా యుద్ధాలు జరగడం లేదన్నమాట. పరలోకంలో దెయ్యాలుగా మారడం లేదన్నమాట. దెయ్యాలైన వారికి దేవుడు ఇంకా అవకాశం ఇవ్వడం లేదన్నమాట. ఎందుకంటే నా కొడుకుకి ఇచ్చేసాను అధికారం అంతా, నా కొడుకు చూసుకుంటాడు. యోబు గ్రంథంలో వచ్చింది దెయ్యం ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి. ఏమని అడిగింది? ఒకసారి నాకు యోబుని ఒకసారి అవకాశం ఇవ్వను అన్నది. అప్పుడు దేవుడు ఏమన్నాడు? అవునన్నా అన్నాడు. ఇప్పుడు మళ్ళీ వచ్చింది అనుకో, జాన్సన్ గురించి నాకు కావాలి, నాకు అధికారం కావాలంటే తండ్రి ఏమంటాడు తెలుసా? నేను చెప్తాను, నా కొడుకు ఎప్పుడు అధికారం ఇచ్చానమ్మా, అక్కడికి వెళ్ళి అడుక్కో లేకపోతే పో. అంతే కదా? ఆయన వెళ్ళి చూసుకో.
పరలోకమందును భూమి మీదను ముల్లోకాలలో అధికారం ఆయన వెళ్ళాడుకో. నా దగ్గరకు వస్తే వస్తున్నావేటి? ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఇక్కడ లేవు. ఇక్కడ దెయ్యాలుగా మీరు మాట్లాడుకోవడం, మీరేదో దెయ్యాలు అయిపోవడం, మీరేదో తప్పులు చేయడం, మీరేదో పాతాళ లోకంలో త్రోసివేయబడ్డం, టోటల్గా యేసుక్రీస్తు శిలువ మీద నుండి బలైన తర్వాత, తిరిగి లేచిన తర్వాత, అధికారం వచ్చిన తర్వాత టోటల్గా ఇంకా పరలోకంలో నా తండ్రి అయినటువంటి దేవునికి ఇంకా గొడవలు కానీ తలపోటు కానీ పరలోకంలో ఉన్న వాటి వలన ఉండకూడదు. టోటల్గా సమాధానం అయిపోవాలనుకొని సమాధానపరిచేటటువంటి యేసు ప్రభు ఎంత మంచివాడండి. ఒక పక్క మానవులను దేవునితో సమాధానపరచుకోవాలి, పరలోకములో ఇంకా తలపోటే ఉండకూడదు. అప్పుడు తండ్రి ఏమంటాడు? ఒరే ఏట్రా మొత్తం గొడవలన్నీ సెటిల్ చేసావా? అంతే కదండి. నెట్లో పెద్ద గొడవ అవుతుంది, మీకు తెలుసు. ఎవడో ఇష్టం వచ్చిన పోస్టులు పెట్టాడు. ఆడికింత పోస్ట్ ఉందని తెలియదు ఆడికి. ఏటో పెట్టారు సచ్చు దద్దమ్మలు, బైబిల్ తెలియని దద్దమ్మలు, సవట దద్దమ్మలు, దేవుని గౌరవించలేని దద్దమ్మలు, నీచులు, దుర్మార్గులు, సాతాను అనుచరులు. పోస్ట్ పెట్టేవాడికి నేను చెప్పే ఒకటే. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. దీనికి సమాధానం చెప్పే దమ్ము మీస ఉన్న మగాడు ఉంటే రావాలి నా దగ్గరికి. నా ఫోన్ నెంబర్ ఇస్తాను, 9440897710. యోహాను సువార్త 8వ అధ్యాయం. ఎవడికైనా కొమ్ములు తిరిగిన కొజ్జావోడికైనా చెప్తున్నాను నేను. 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనం. వారాయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, పోస్ట్ ఎట్టావు కదరా పోస్టు, మీలో పాపము లేనివాడు మొట్టమొదట పోస్టు పెట్టవలెను, తర్వాత రాయి వేయవలెను. ఎవడైనా పాపము లేనివాడు రాయవేయండి అంటే, పాపము లేనివాడు పాపాలు ఎత్తండి, పాపము లేనివాడు పోస్టు వేయండి, పోస్టు పెట్టండి. ఓరు పోస్టు వెదవా, పరలోకంలో గొడవలు లేకుండా చేశాడు యేసు ప్రభు, సమాధానపరిచాడురా. మా నాన్నకి ఇంకా గొడవలు ఉండకూడదు, మా నాన్నకి ఇంకా తలపోటు ఉండకూడదు, మా నాన్నకి మొత్తం ఇంకా దెయ్యాలు గొడవే ఉండకూడదు. నేను తిరిగి లేవడం ద్వారా పరలోకములో నా తండ్రి అయిన దేవునికి పరలోకమందు సమాధానము. దేవదూతలు కూడా వచ్చి అంటున్నా, ఎందుకన్నా యేసుప్రభు పుట్టినోడు ఏమన్నాడు? ప్రతి స్థలములో ప్రార్థించు వారికి సర్వోన్నత స్థలములలో సమాధానము. యేసుప్రభుని చూసి ఏమంటాడు ఆయన? నాయన బాప్తిసం పొందావు కదా నువ్వు, ఈ రోజు నుండి నీ పాత్ర ఇదే కదా, నువ్వు శిలువ మీద మరణిస్తావు కదా, ఆ రోజు నుండి నాకు పరలోకంలో ఉన్నటువంటి దేవదూతల వల్ల ఇంకా నాకు తలపోటు ఉండదు, ఏది అడగదు నన్ను. ఎందుకంటే నీ ద్వారా నేను సమాధాన పరుచుకొనవలనని తండ్రి అభిష్టం గనుక, నా ఇష్టం గనుక నాయన కొడుకా నీ యందు నేను ఆనందిస్తున్నాను. ఈ రోజు నుండి నేను దీర్ఘశాంతంతో ఉంటాను. నా ముందున్న 24 పెద్దలు ఏం చేస్తారో తెలుసా? ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చూడండి. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తులు కలుగునుగా. కానీ ఆ జీవులు కీర్తించుచుండగా 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, చూడండి 24 పెద్దలు సాగిలపడి ఏమంటున్నారు? యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృజించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను,
దానిని బట్టి సృజింపబడెను. గనుక నీవే మహిమయు ఘనతయు ప్రభావమును పొందనర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. కిరీటాలు తీసేశారట. ఏమని? మాకెందుకు కిరీటాలు, ఇంకా నీ కొడుకు సమాధాన పరిచేశాడు కదా. ఇంకా దేవదూత దెయ్యాలు రావడం, దెయ్యాలు మాట్లాడుకోవడం, ఇక్కడ మళ్ళీ గొడవలు జరిగిపోవడం, ఇంకా ఇలాంటి దెయ్యాలతో ఇంకా పరలోకంలో ఇంకా సమస్యలు ఉండకూడదు అనుకున్నాడు. మరి 4వ అధ్యాయం తర్వాత 5వ అధ్యాయం ఏంటి? 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. 5వ వచనము, ఆ పెద్దల్లో ఏడవకము, ఇదిగో దావీదు చిగురైన యూదా గోత్ర సింహం 7 ముద్రలు తీసి ఆ గ్రంథము ఇప్పటికే జయము పొందినని నాతో చెప్పునంటే శిలువ రక్తము ద్వారా సంధి చేశాడు. అది యేసు తిరిగి లేవడం, గొర్రెపిల్ల జయం పొందడం, పరలోకములో ఉన్నటువంటి వాటిని కూడా దేవుడు సమాధానపరుచుకోవాలి అని అనుకున్నాడు. అంటే ఇంకా స్వర్గములో దయ్యాలతో ఇంకేం పని లేదు. ఏం పని అది? అక్కడికి వచ్చి ఇంకా డిస్టర్బెన్స్ ఏంటి? అక్కడ గొడవలేటి? అంటే యేసు ప్రభు ద్వారా ఏం జరిగిందో తెలుసా? భూమి మీద యేసు మరణించిన తర్వాత, ఇతనికి సర్వాధికారం ఇవ్వబడిపోయిన తర్వాత, పరలోకములో ఉన్నటువంటి ఇంకా గొడవలు ఏమీ లేకుండా ఆయన సెటిల్మెంట్ చేశాడంతే. సెటిల్ చేశాడు, పూర్తిగా క్లియర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. నాన్న ఇంకేం గొడవలు ఉండవు, అంతా అయిపోయింది, మీ సంగతి 24 పెద్దలు, ఇంక మాకేం పని నాయన, ఇంకేం లేదు, మేము సింహాసనాలు కిరీటాలు తీసేస్తాం, మాకేం పని ఉంది, మాకేం లేదు పని, అంత హ్యాపీ. పరలోకమా, పరలోక నివాసులారా ఉత్సాహించుడి, ఆనందించండి, స్వర్గములో సంతోషంగా ఉండండి. దెయ్యాలతో ఇంకా పని లేదు, ఇంకా దెయ్యాలుగా మారడం లేదు. ఒక విషయం చెప్తాను, మనం అంతా కలిసి స్వర్గానికి వెళ్తాం. మళ్ళీ అక్కడ దెయ్యమైపోయి ఒకరితే, నేను మళ్ళీ పరలోకంలో ఉన్న మీ పిల్లలతో యుద్ధం చేస్తానంటే తండ్రి అయిన దేవుడు అయితే చేసుకోండి అంటాడా? షాటాప్, గొడవలేటి లేవు. ఇంకా ఈ సృష్టి నాశనముతో స్వర్గానికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దెయ్యంగా మారే అవకాశం లేదు. వాళ్ళకి అవకాశం ఇవ్వడం, నువ్వు దెయ్యమైపోయావు కనుక మళ్ళీ నేను మరొక సృష్టిని చేస్తాను, ఆ పిల్లల్ని కంటాను, నువ్వు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను చెట్టేస్తాను, వాళ్ళు పండు తింటారు, ఇలాంటివన్నీ లేవండి. మనము గొడవలు లేని లోకానికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ మాకు ఫేస్బుక్లో, యూట్యూబ్లోనైతే మెదడు కుళ్ళిపోయి బుర్ర బద్దలైపోతుంది. ఎందుకు? వాక్యము తెలియని వారు, రాయవేయడానికి అవకాశము లేని ఒక కొజ్జగాళ్ళు ఎవడ మీద రాయేస్తాడు? బైబిల్కి వ్యతిరేకంగా వెళ్తున్నాడు ఎవడైనా సరే, బైబిల్కి వ్యతిరేకం. మీలో తప్పు చేయలేని వాడు రాయేయండి అంటే అర్థం ఏంటి తెలుసా? ఎదుటి వాడి కోసం పోస్ట్ పెట్టే ముందు నీ పోస్ట్ చూసుకోరా. నువ్వు, నీలో దూలం ఉంది, ఎదుటి వానిలో ఏముంది? ఉందా? ఆడి దగ్గర నలుసు ఉంది, నీ దగ్గర దూలం ఉంది. సేమ్ టు సేమ్ రా వెదవల్లారా. ఈశ్వరు చెప్పింది తప్ప? నీ దగ్గర ఎంత ఉంది, ఆడి దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. ఎవడ రాయేస్తాడ్రా? బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు మీరు, దేవునికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 7వ వచనము తెలియని, పాటించని ఆనాటి వాళ్ళైనా రాయి వదిలేసి వెళ్ళిపోయారు, కానీ నువ్వు అసలు రాయి వదలడమే లేదు. నువ్వు యేసుప్రభు అలా చేయలేదండి. భూమి మీద ఉన్న మానవులు గొడవలు సెటిల్ చేశాడు. పరలోకములో ఉన్న తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నటువంటి దేవదూతల గొడవలు కూడా సెటిల్ చేశాడండి. అది సెటిల్మెంట్ అంటే. నువ్వేం చేస్తావు? నువ్వు కొడుకువా? నువ్వు దేవుని కుమారుడువా?
నువ్వు మై డియర్ సన్వా, నువ్వు చెప్పు, నువ్వు అంత ప్రియమైన కుమారుడవా నువ్వు? బైబిల్ తెలియని వాడు ఒక రాంగ్ రూట్లో వెళ్ళిపోతున్నావు, ఒక వేరే రూట్లో వెళ్ళిపోతున్నావు. నువ్వు అసలు చాలా ఒక రాంగ్లో వెళ్ళిపోతున్నారు, నీకు తెలీదు. దెయ్యము నిన్ను తీసుకెళ్ళిపోతుంది, ఎందుకంటే అది ఇక్కడే ఉంది, అది అక్కడ లేదు. అది ఎక్కడే వాడు విడిచిపెట్టాడు ఆయన. ఎందుకంటే పనికిరాని వెధవలు, పిచ్చి పిచ్చి వెధవలు, ఎవడెవడు ఇక్కడ తలపోటుగాడు ఉంటాడో వాళ్ళందరి గురించి వాళ్ళ గుట్టు రట్టు చెయ్యాలి, వాళ్ళని బయట పెట్టాలనని దేవుడు ఇక్కడ ఇంకా దాన్ని ఉంచాడు. అక్కడ లేదు. పరలోకములో సమాధానం అటండి. చదువుతాను వినండి, ఈ వాక్యాలు ఏం అర్థం అవుతుంది ఎవడికి. మళ్ళీ వచ్చే వారం ఇదే చెప్తాను, ఎందుకంటే అది ఎవడికి ఎక్కదు కనుక. మళ్ళీ చదువుతాను 20వ వచనం. ఆయన శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఏం చేశాడు? ఆయన ద్వారా సమస్తమును, మనకు గొడవలు ఉండకూడదు. ఇంకా దేవదూతల్లో కానీ, మాలో కానీ, దూతల్లో కానీ, దెయ్యాల్లో కానీ ఏ ఉండకూడదు. సమస్తమును, అవి భూలోకమందున్నవైనను సరే, పరలోకమందున్నవైనను, వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకొనవలెననియు తండ్రి అభీష్టమాయను. దేవుని కోరికట, దేవుని ఇష్టమట. అంటే యేసుప్రభు ఏమని ఉంటాడు? నాయన, పిల్లల వల్ల గొడవలే కాదు, ప్రతి పిల్లల వల్ల తలపోటే కదండి. ఎవరి పిల్లలు మంచోళ్ళు అండి, ఎవరి పిల్లలు మంచోళ్ళు? నేను నా పిల్లల్ని పెంచి గొప్పవారుగా చేశాను, నా పిల్లలు తిరుగుబడ్డారని ఆయన అన్నాడు. మరి నా కొడుకును కానీ, నీ కూతురుని కానీ, నీ కొడుకును కానీ ఏమనాలి నువ్వు చెప్పు? ఏ తండ్రి అయినా అనే మాట అదే. ఆయన మంచోడు కనుక బయట అన్నాడు, నువ్వు దొంగోడు కనుక బయట అన్నావు, అంతేనా? మా పిల్లలు చాలా మంచోళ్ళు. ఏడు మంచోళ్ళు? ఏది ప్రోగ్రెస్ చేసి చిన్నప్పటి నీచ కార్యాలన్నీ రాయు. ఎందుకండి అవన్నీ? యేసు లాంటి కొడుకు ఎవరు ఉన్నారు చెప్పండి? మా నాన్న నేను ఆనందపరచాలి, పరలోకంలో కూడా సమాధానపరిచేయాలి, భూలోకములో ఉన్నవి సమాధానపరిచేయాలి, పాపులను రక్షించేయాలి. పరలోకంలో దేవదూతలు దెయ్యాలైపోతే అలాంటి వాటినన్నిటినీ టోటల్గా సమాధానం, ఇంకా పరలోకం ఇంకా గొడవలు జరగడానికి వీల్లేదు. మా నాన్న రెస్ట్లో ఉన్నారు. యెహోవా పరిశుద్ధుడు, 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 గాన ప్రతిగానాలు. ఈయన దీర్ఘశాంతము. ఏమండి ఏంటి ప్రశాంతంగా ఉన్నారేటండి? ఏమండి దీర్ఘశాంతంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు గొప్ప కోపం వచ్చిందండి మీకు? ముక్కు మీద కోపం అసలు ప్రతిదినము కోపపడేవారు. ఏమండి ఇంకేముంది నాయన? ఇంకా మరి గొడవలే లేవు, పోస్టులు ఏమి లేవు ఇక్కడ. పరలోకంలో గొడవలు లేవండి. ఏంటి రౌడీ వాళ్ళు అందరినీ కాపాడాడు అంటే ఒక వ్యక్తి ఏమంటారు? ఏంటండి రౌడీ వాళ్ళు అందరూ వెళ్ళిపోయారా? ఎక్కపాలను ఒక్క రౌడీ వాళ్ళు లేడా? లేడండి. పరలోకంలో రౌడీ వాళ్ళు లేరు? లేరు. దెయ్యాలు ఎవరా? దెయ్యాలు ఎవరు? మొత్తం అంత సెట్లు, సెట్లు ఏమి సెటిల్ చేశారండి యేసుప్రభు? కాలుకు మొక్కాలు ఉంది కదండి. ఏంటండి ఎలాంటి కొడుకండి నువ్వు? నీ వల్ల గొడవ, నా వల్ల అబ్బా గొడవ, నీ వల్ల అబ్బా గొడవ, గొడవ, తలపోటు. ప్రభు నమ్మినా తలపోటే, ప్రభు నమ్మకపోయినా తలపోటే, బ్రతుకుంటేనే నీ వలన పోటు. కానీ యేసుప్రభు, నాయన ఇక్కడున్న మనుషుల కోసం సిలువ ఎక్కిపోయావా? అక్కడ ఉన్నటువంటి వాటిని అన్నిటినీ కంట్రోల్ చేయడానికి నువ్వు సర్వాధికారి అయిపోవా? పరలోకమందు నువ్వు మీద నువ్వు సర్వాధికారి అయిపోయావా? అబ్బా ఏంటి నిజంగా కొడుక! ఏమి యేసుప్రభు అండి నిజంగా. ఇలాంటి కొడుకుని ఎవరు ఉన్నారు చూపించండి. ఇలాంటి ప్రేమమయుడిని ఎక్కడ చూపించగలరు? ఇలాంటి మంచి వ్యక్తిని ఎవరు చూపించగలరు? తండ్రికి తలపోటు లేకుండా స్వర్గాన్ని ప్రశాంతం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆయనండి యేసుప్రభు అంటే. నువ్వు యేసుప్రభుని ధరించుకున్నానన్నావు, నీచుడా. క్రీస్తే నా యందు దీవిస్తున్నాడు అని అంటున్నావు. నేను క్రీస్తును ధరించుకొని ఉన్నానని అంటున్నావు. మరి నీకేటి ఇలాంటి పోరంబోకు లక్షణాలు వచ్చాయి? నీకేటిలాగా? నువ్వేటిలాగా? నీకు వాక్యం తెలుసా? నీకు
నీకు వాక్యం తెలియదు, ఏ వాక్యం ఎక్కడ ఉందో అన్నది తెలుసుకున్నా అది ఎలాగా యూజ్ చేసుకోవాలో తెలియలేదు. నువ్వు ఒక గోండాగా, ఒక నరహంతకుడుగా, ఒక ఉగ్రవాదిగా, ఒక పారంబోకగా, ఒక రౌడీవాడిగా, పౌలు గారి మీద శీల మీద తిరుగుబాటు చేసేటటువంటి వ్యక్తులుగానే ఉన్నారండి. జయశాలి గారిని కానీ ఎవరిని అనడానికి తగదు. ఏవైనా ఉంటే దేవుడు చూసుకుంటాడు. అదే నా నెక్స్ట్ ప్రసంగం. యెహోవా ఈరే చెప్తాను. యెహోవా ఈరే, ఆయన చూసుకో. నువ్వెవడు మధ్యలో పోల్చి పెట్టడానికి, నువ్వెవడు మధ్యలో మాట్లాడడానికి? మమ్మల్ని అన్నారని నిన్ను బాధపడటం లేదు. మళ్ళీ చెప్తున్నాను, నన్ను అన్నారని బాధపడటం లేదు, వాక్య ప్రకారం లేరని చెప్తున్నాను. నేను మళ్ళీ చెప్తాను, నా నిమిత్తం జల్లి మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డబాటలో పలికినప్పుడు ధన్యులు సంతోషించి అన్నాడు. నన్నందుకు అనడం లేదు. వాక్యం తెలుసు అనుకుంటూ, బైబిల్ నేర్చుకున్నాం అనుకుంటూ వాక్య ప్రకారం కాకుండా దెయ్యపు మాయలో వెళ్ళిపోతున్నారు. అది నీకు తెలియదు. నువ్వు అనుకున్నది నిజం అనుకుంటున్నావు. నువ్వు ఎవడు రాయివేయాలి? మీలో పాపము లేనివాడు రాయేయండి. నీకు ఎన్టీఆర్ పాట కూడా చెప్పాలి కావాలా? మీలో పాపము చెయ్యని వాడు ఎవడో చెప్పండి. నీకు బైబిల్ పాట నీకు నీకు కుదరదు. నీకు ఏ చెప్పాలి? నీకు తెలీదు? నీకు ఈ వాక్యాలు తెలియదు? నీకు ఎవడి మీద మాట్లాడడానికి మానవుడికి తగదు. అలా మాట్లాడాలి, పోస్ట్ పెట్టాలి అంటే, పాపి మీద రాయి వేయాలి అంటే, నేరస్తుడి మీద రాయి వేయాలంటే, ఎదుటివాడు తప్పులు ఎంచాలంటే ఎవడు తెలుసా? తల్లి ఒడిలో ఉన్నటువంటి పసిబిడ్డ. ఈడే పాపికాడు కదండి, మరి జన్మపాపం లేనుడు కదా. మరి ఈడు రాయేయాలి. ఈడేడు పట్టుకుంటాడు. ఈడి పాల డబ్బాయే పట్టుకోవడం రాదు ఈడికి. యేసుప్రభు ఎవరో నీకు తెలియదు కదా. నీకు అది ఆ యేసుప్రభు ఎవరో నీకు తెలియక నువ్వు అలాగ అయిపోయావు. నువ్వు పరలోకంలో గొడవలు ఉండకూడదని, భూమి మీద గొడవలు ఉండకూడదు అనుకునే వ్యక్తి అతను నమ్ముకున్నావు. నువ్వు గొడవ చేస్తావేంటి? నువ్వు నేను గొడవలు చేయలేక కదా. కాదు, నాకు ఉంది. నాకు వెనకాల బోల్డ్ ఉంది, కోపం ఉంది, నాకు రోషం ఉంది, అందరికీ ఉంది. మామూలుగా ఉన్నారు కప్పన మింగిన పాముల్లాగా. ఆసనం అయితే పొడి చేస్తారు, బుస కొట్టేస్తారు. యేసుప్రభు నమ్ముకున్నాం, అందుకే నోరు మూసుకొని ఉన్నాం అంతే. నా అన్న అయినటువంటి యేసే దేవుని సంతోషపరచాలని గొడవలు లేకుండా చేశాడు. నీకు తెలుసా? నీకు తెలియదు. నీకు ఆ వాక్యం అదే. భూమి లోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటనన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని తండ్రి అభీష్టమాయను. నాయన గొడవలు లేకుండా చేసేరా యేసుప్రభు. పరలోకంలో ఇంక గొడవ ఉండకూడదు నాయన. ఇంక దేవదూతలు రావడం, నన్ను అడగడం, నన్ను రెచ్చగొట్టడం, ఏదో అనడం, చెట్టు వేయమని చెప్పడం, ఇలాంటివన్నీ చూడు బోల్డ్ అవుతున్నాయి. మరి ఎలాగా? కొంచెం సెటిల్ చేసి బాబు ఎంత మంచోడండి. మరి ఇప్పుడు అతను సెటిల్ చేయకపోతే నువ్వు మళ్ళీ స్వర్గానికి వెళ్తావు. అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ దెయ్యం అయిపోయింది అనుకో, అప్పుడు నువ్వు పర్లేదు, మళ్ళీ పరలోకానికి ఆడవాళ్ళు వస్తారు, మగ కుమారులు. మళ్ళీ గొడవ అయితే చెప్పు, మనమంతా అక్కడికి వెళ్ళమా? ఇటు అంత మంచోళ్ళు పెట్టి దేవుడు అనుకున్నాడు నాయన ఇంకా అక్కడ సెటిల్ చేసేయాలి నాయన. సెటిల్ అన్ని గొడవలు ఉండకూడదు. గొడవలు లేకుండా యేసుప్రభు చేసాడు నాయన. నువ్వు గొడవ పెడతావేటి? గొడవమ్మా. ఎందుకమ్మా గొడవమ్మా? ఎందుకు నాయన గొడవ? ఎందుకు నాయన? నీకెందుకు నాయన? ఎందుకు నాయన రాయెత్తుతున్నావు? ఎందుకు రాయ వేస్తున్నావెందుకు? నీలో పాపం ఉంటే వాక్యాలు చెప్పడం కాదు, ఎవడైనా చేసి చూపించాలి. కథ చెప్పకండి నా దగ్గర, చేసి చూపించు. వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోయి నువ్వు పెద్ద ఏదో పోటుగా, నువ్వు ఏదో పెద్ద జ్ఞానం అనుకుంటున్నావు కదా. కాదు, మీకు ఇంకా జ్ఞానం లేదు.
నాకు జ్ఞానం ఉందంటే నాకు పొగరా? నాకు ఒళ్ళు కొవ్వెక్కిందా? కాదు. నేను చెప్పగలను, నేను నటించగలను, నేను యాక్టింగ్ చేయగలను. యథార్థముగా తండ్రిని ఆరాధించాలి. అది దేవుని దగ్గరకు ఎందుకు నువ్వు వచ్చావంటే సమాధానపరచడానికి వచ్చావు. ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకోవడానికి వచ్చావు. ప్రతి మనిషిని దేవునితో సమాధానపరచడానికి వచ్చావు. తండ్రిని సంతోషపెట్టడానికి వచ్చావు. గొడవలు జరగకూడదు అన్నది తండ్రి అభిష్టం కనుక పరలోకమందున్నవేనను భూమి మీద ఉన్నవేనను తనతో సమాధానపరుచుకొనవలన తండ్రి దేవుని దయా సంకల్పము జగత్తు పునాది వేయబడకమును అనుకొని నాయన గొడవలు జరగకూడదు నాయన, ఇవన్నీ ఎలాగా ఆపాలి, ఈ దెయ్యాలు యుద్ధాలు ఇవన్నీ ఎవరు ఆపుతారు అని ఎన్నో సంవత్సరాలుగా అనుకున్నవి యేసు శిలువ రక్తము ద్వారా అవన్నీ జరిగి సెటిల్ చేస్తే మళ్ళీ నువ్వేటి గొడవ? చాలా తప్పది. మీ మీద కోపమో పగో ఏమీ లేదు. దెయ్యం మాయలో ఉండి వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిపోతున్నా. నువ్వు చూసుకోవడం లేదు. నీ కంటిలో దూలముంది. ఈశ్వరవు ఏమన్నాడు? నీ కంటిలో దూలం తీసుకొని తీసావా? అప్పుడు అవతల వ్యక్తి కంట్లో చూడు భలేగా ఉంటుంది, క్లియర్గా ఉంటుంది. తీసుకునేది ఎప్పుడు? ఆయనది తీసేది ఎప్పుడు? ఆయన నువ్వు రాయి వేయడానికి నీకు అర్హత ఉందా? నీకు మీలో పాపము లేనివాడు రాయి వెయ్యండి. ఈరోజే కాదు, ఈ ప్రసంగం నీకే కాదు, తరతరాలు ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేయకూడదనే. ప్రేమైన దేవుని పిల్లారా, ఎంత మంచి కొడుకండి ఈశ్వరవు. ఏం కొడుకండి, ఏం క్షమించాడండి. ఏటండి క్షమ? ఏటండి? ప్రతి వ్యక్తిని క్షమించాడండి, దూషించేవాడిని క్షమించాడండి. శిలువ మీద అలాంటి టెన్షన్లో నువ్వు రక్షించుకొని మమ్మల్ని రక్షించవయ్యా అలాంటి మాటలప్పుడు కూడా నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉండు అని అన్నాడు. అడిగితే అంత టెన్షన్లో, ఏట్రా మీకు అలాగ ఉందేట్రా, మీరు అన్ని దొంగతనాలు చేశారన్నాడా? బైబిల్ తెలిసిన వ్యక్తికి బైబిల్ తెలియని వ్యక్తికే తేడా ఇదే. బైబిల్ బోధించే వ్యక్తికి బైబిల్ పాటించే వ్యక్తికి తేడా ఇదే. ప్రేమైన దేవుని పిల్లారా, యేసు ప్రభు ఎవరండి? అందుకే అన్నాడు. చివరిగా ఓ మాట తీయండి, సామెతలో 1:25 కొడుకును ముద్దు పెట్టుకోనండి. 2:25 చూడండి. కుమారుని ముద్దు పెట్టుకోనండి. 1:10 2:10 గట్టిగా. కీర్తనల గ్రంథము కీర్తనలో 2వ అధ్యాయం 12వ వచనం చూడండి. ఆయన కోపము త్వరగా రగులుకొనును. ఆయన కోపం త్వరగా రగులుకుంటది. కుమారుని ముద్దు పెట్టుకునుడి. ఎందుకు ముద్దు పెట్టుకోవాలి? ఎందుకంటే పెట్టుకోవాలి. ఏటింత మంచోడా, నిజంగానండి. గట్టి కౌగిలించుకొని ముద్దు పెట్టుకోవాలి అనిపించలేదు మీకు? ఒక ఆవిడైతే తలతో తుడిచేసి ముద్దు పెట్టేస్తుందట. ముద్దు పెట్టుట మానలేదు. పేతురు, నువ్వు నాకు చేయి కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు అంటున్నాడు ఆయన. యేసుప్రభు అంటే ఏంటి? ఎవడో ఆడదాన్ని మగోడిని చిన్నపిల్లల్ని కౌగిలించుకోవడం కాదు, వాళ్ళకి ముద్దులు ఎట్టడం కాదు. యేసుప్రభుని పెట్టుకో. ఎవరిని చూడగానే అని అనడం, అని వదలడము. యేసుప్రభుకి ఎలాగాడతావు? ఎలా పెట్టుకుంటావు పెట్టుకో, నీ ఇష్టం. కుమారుని ముద్దు పెట్టుకోనండి. ఇంత మంచోడండి అలాంటి అతను ముద్దు పెట్టుకోవా? ఎంత మంచోడండి. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు ఆనందంగా ఉంది బాబు, గొడవ లేదు. నువ్వు బాంబు లేక అలాగ ఉన్నావు, లేకపోతే ఎప్పుడో విసిరేద్దు నా మీదకి. ప్రేమైన దేవుని పిల్లరా, మంచిగా వెళ్ళిపోండి. ఏవో జరుగుతుంటాయి, ఏదేదో జరుగుతుంది. లోకంలో ఎన్నో రేపులు, లోకంలో ఎన్నో యుద్ధాలు, లోకంలో ఉగ్రవాదులు, ఎంత గొడవలు. ఒక కసపు, ఒక రోడ్డు మీద, ఒక మార్కెట్లో, ఎక్కడ చూడండి గొడవ. వెళ్ళిపోతావు, అక్కడికి వెళ్ళిపోతావు.
ఇక్కడ ఎవడు గొడవ అంట పెట్టి ఎందుకురా బాబు తలపోవడం నాయన వీరేం చేయించున్నారో వీరు ఎరుగరు. ఈ డైలాగులు ఏమని అంటావు నువ్వు? నీకు తెలియదులే అనవు నువ్వు. కాముగా జరగని పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. హాయిగా మంచిగా వెళ్ళండి. ప్రిన్సిపాల్స్కి అదే చెప్పాను, నాటకాలు వేయకండి, ఎదవేషాలు వేయకండి, మంచిగా ఉండండి, హాయిగా దేవుని పని చేసుకోండి. వద్దు కోపాలకి తాపాలకి పగ తీర్చుకోవడానికి పుట్టలేదు నువ్వు. పగ తీర్చుకుంటా ఆయన గోడ మధ్యలో పోస్ట్ అడ్డానికి ఆయన తీర్చుకుంటాను అన్నాడు కదా. మరి ఎవరి జీతం వాళ్ళకి ఇస్తాడు, ఎవరి క్రియలు చొప్పున వాళ్ళకి ఇస్తాడు. ఆయన పక్షపాతమే లేదు. దేవునికి చోటీయుడి, దేవుని చేతికి అప్పగించండి. యెహోవా ఈరే, యెహోవా చూసుకోండి. కళ్ళు మూసుకోండి. ప్రేమగల మా తండ్రి దేవా, మీ కుమారుడైనటువంటి యేసు ఎంత మంచి కొడుకునైనా, అందరూ తప్పులు చేసి దొరికిపోయిన వారే, అందరూ ఎన్నో 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 నాయన ఎన్నో తప్పులు 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 మమ్మల్ని కడగడానికి వచ్చాడు. పరలోకములో ఉన్నటువంటి వాటిని కూడా సమాధానపరచాలని శిలువ రక్తము ద్వారా సంధి చేసి ఎంత చక్కగా ప్లాన్ చేశారు నాయన. అందుకే అధికారం ఆయనకి ఇచ్చారు. నిజం నాయన. అందుకే మీ కుమారుడైన యేసుకి ఎందుకు ఇది అధికారం ఇచ్చారు? సర్వాధికారం మాకు తెలిసిన ఆయన. ఆయన ఎందుకు ఆనందించారంటే ఆయన చేసిన పెద్ద పనిది. చాలా ఆనందపరిచాడు ఆయన. మేము అందులో చిన్న పనైనా చేయగలిగేటట్టు సహాయం చేయండి. బైబిల్ తెలియని వారికి మారు మనస్సు దయచేయండి. మంచి మనస్సుతో నేను తప్పు చేస్తున్నానని తెలుసుకునే ఆ మనసు అందరికీ అనుగ్రహించండి. మంచిగా బుద్ధిగా బ్రతకగలిగేటట్టు సహాయం చేయండి. యేసుక్రీస్తు పేరట ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమెన్.